నాకు మా అమ్మెంతో మీ అమ్మ కూడా అంతే. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. సుమ ఇంటికి వచ్చేటప్పుడు 30,000 డ్రా చేసి తీసుకురా. భర్త హరి మాటలకి కళ్ళెత్తి చూసింది సుమ. ఏమిటి అన్నట్టుగా. అదే, ఈ నెల నీ ఖర్చులు వదినకి ఇవ్వాలి అన్నాడు. అర్థం కానట్లు చూసింది సుమ. పెళ్ళికి ముందు ఒక్కడినే కదా 20,000 ఇచ్చేవాడిని ఖర్చులకి. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా. పెళ్ళికి నా జీతమంతా ఖర్చు అయిపోయింది. వచ్చే నెల నిన్ను అడగను. నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను సుమ, అడగకుండానే చెప్పాడు హరి. సరే సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమ. కానీ తను ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. పెళ్ళయి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఉమ్మడి కుటుంబం. బావగారు ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. 2-3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న ఇల్లు. పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా అన్న మాటలు, మొన్న తోటికోడలు పక్కింటి ఆవిడతో మాట్లాడిన మాటలతో తెలిసింది అది తన సొంతమని. ఉమ్మడి ఆస్తి వాళ్ళ సొంత ఊర్లో ఉందని తెలిసింది. రోజు అంతా గమనిస్తూనే ఉంది సుమ. 63 ఏళ్ల అత్తగారు జానకమ్మ ఇంకా వంటగదిలోనే ఉంటుంది. తనని చూస్తే ఏమాత్రం ఇంకా పెత్తనం చెలాయిస్తుంది అన్నట్టుగా అనిపించడం లేదు. తోటికోడలు అత్తగారి మేనకోడలే. అత్త, ఈరోజు ఇది చేసుకుందాం, రేపు అది చేసుకుందాం, నీ వంట రుచి ఎవరికీ రాదు అంటూ తీయగా మాటలు చెబుతూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మను అడుగుతుండడం కూడా చూస్తోంది సుమ. హరి కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు. మొత్తానికి సుమకి అర్థమైందేంటంటే పెత్తనమంతా తోటికోడలిదని, పని అత్తగారిదని. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా అనిపించింది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తనేమైనా సాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు. చొరవ తీసుకొని చేయడం నాకు ఇంకా అలవాటు కాలేదు. అదే విషయం హరితో అంటే, నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు. వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు ఏ విధంగా కలిసి ఉండగలరు? నువ్వు వదినలాగే అమ్మని అలా చూడొచ్చు కదా అని తిరిగి నాకే చెప్పాడు. అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుంది అన్న విషయం చెప్పినా అర్థం కాలేదు హరికి. పెళ్ళైన నాటి నుంచి తాను గమనించిన విషయం ఇంకొకటి ఏమిటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హరి పాలవాడు వచ్చాడు, హరి పని మనిషి జీతం అడుగుతోంది అని తన భర్తకే చెప్తోంది తోటికోడలు. ఆఖరికి వాళ్ళ పిల్లల ఫీజులు కూడా హరిని అడుగుతుండడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పైగా ఈ నెలకు తన ఖర్చులు అదనం. అంటే తామిద్దరి కోసం చెరో 20,000. ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకి 40,000. అత్తగారికి కూడా పెన్షన్ వస్తుందని తెలుసు. కానీ అదేమవుతుందో ఇంకా తెలియనే లేదు. ఇప్పటి నుండే ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత అడిగి ఏం లాభం లేదు అని ఆలోచిస్తూ పడుకుంది సుమ. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సుమ. తను అనుకున్నట్టుగానే ఆఫీసులో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించింది. తననుకున్న ట్రాన్స్ఫర్ కూడా దొరికింది. ఆ రోజు ఇంట్లో ఆ విషయం చెప్పేద్దామని తొందరగా వచ్చేసింది సుమ. ఇంకా ఆ విషయం హరితో మాట్లాడలేదు, తను ఒప్పుకోడని. ఆ రోజు భోజనాలు చేయడానికి అందరూ కూర్చున్నారు. అంతలో సుమ, అత్తయ్య గారు నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటి, ట్రాన్స్ఫరా అని అందరూ ఒక్కసారిగా నూరెళ్ళ పెట్టారు. పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఎడబాట అని అంది తోటికోడలు. తనకి ముందుగా విషయం చెప్పలేదని బాధపడ్డాడు హరి. అంతలోనే ఆపించుకోవచ్చేమో, అడగొచ్చు కదా ఒకసారి అని అడిగింది అత్తయ్య. లేదత్తయ్య, మంచి ఆఫర్ వచ్చింది. ఆఫీస్లో అందరూ ఆ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు. అదీకాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఈయన నాతో పాటు వస్తారు. ఇంకా ఎడబాటు ఏముంటుంది, తోటికోడల్ని చూస్తూ చెప్పింది సుమ. ఆ రాత్రి గదిలో, సుమ ఇక్కడే ఉంటే బాగుంటుందేమో, బాగా అలవాటైన ఊరు కదా, అందరం కలిసే ఉండొచ్చు. ఇక్కడైతే నీకు వంట పని, ఇంటి పని కూడా ఉండదు. అన్నీ అమ్మ వదిన కలిసి చూసుకుంటారు. బయటికి వెళ్తే మనం కష్టపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. అదీ కాక నేను అమ్మని వదిలి అస్సలు ఉండలేను చెప్పాడు హరి. అది విన్న సుమ, అత్తయ్య గారు ఈయన మిమ్మల్ని వదిలి ఉండలేను అంటున్నారు. మిమ్మల్ని వదిలి తను ఎక్కడికి రాను అంటున్నాడు అని తన మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకు తిరిగి అంది సుమ. అందుకే నేను మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను అత్తయ్య గారు అని అంది. ఆ మాటలకి ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది ఇంట్లో.
అమ్మ లేకపోతే ఎలా అని అన్నారు బావగారు వెంటనే. నేను కూడా ఉండలేను అని అంది తోటి కోడలు. తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా అందరి ముందు చెబుతున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హరి మౌనంగా ఉండిపోయాడు. నువ్వు లేకపోతే నాకు నచ్చినవి ఎవరు చేస్తారు నానమ్మ అంది మనవరాలు. నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉంటారు అన్నాడు మనమడు. నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను, నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నోడి నెత్తిన మొట్టింది పెద్ద కోడలు. అత్త ఎక్కడికి రాదు, మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు. ఇప్పుడు తను ఎక్కడికి రాదు, తనని ఎక్కడికి పంపించలేను అంది ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ. సరే అక్క, మీ ఇష్టం, కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పడడం నాకు ఇష్టం ఉండదు. ముందే చెప్తున్నాను. ముందు ముందు అత్తను మేము ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం, ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం, మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది సుమ. సుమ తెగువకి నలుగురు ఆశ్చర్యపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుమ. మెత్తగా కనిపించే భార్యలో తనకి చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెగింప. పెళ్ళై 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా అన్నయ్యని అడిగి చేస్తాను, అన్నయ్యకి తెలియకుండా ఏ విషయాన్ని చేయలేను అని అనే వదిన మాటలు గుర్తొస్తున్నాయి హరికి. మరి నా భార్య ఏంటి, నిర్ణయం తీసుకున్నాక అందరితో పాటు తనకి చెబుతుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హరి. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు. ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు. ఏదో భోజనం సమయంలో ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే రోజు రోజుకి ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి చేష్టల్ని చేరవేస్తోంది పెద్ద కోడలు. పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా. ఇప్పుడు అత్తని పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెబుతుందా. ఉద్యోగం చేస్తున్నానని పొగరు కాకపోతే ఇంకేంటి. పెళ్లి జరిగి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం. హరిని ఏనాడైనా మరిదిలా చూసుకున్నానా? ఎప్పుడూ సొంత తమ్ముడిలాగే చూశాను కదా. అత్తను అత్తలా చూశానా? అమ్మలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హరికైనా బుద్ధి ఉండాలి కదా. నోరు ముయ్యి అని పిల్లానికి చెప్పుకోలేడా? నువ్వు పోతే పో, నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడిగిన వారికి అడగని వారికి చెబుతోంది. ఆ మాటలు హరి చెవిలో కూడా పడుతున్నాయి. ఆ మాటల వలన హరిలో ఆలోచనలు రేకెత్తుతున్నాయి. వదిన అంటున్నట్లు నేను రానని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు హరి. అనుకున్నట్టుగానే ఆఫీసు నుండి సుమ రాగానే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా అన్నయ్యను అడగకుండా ఒక్క పని కూడా చేయదు వదిన, తెలుసా? గట్టిగా అడిగాడు హరి. ఇంట్లో ఉండడానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా? అంతే గట్టిగా సమాధానం ఇచ్చింది సుమ. దానికి మౌనంగా ఉండిపోయాడు హరి. ఏం సమాధానం చెప్పాలో తెలియక. అత్తమ్మ వాళ్ళతో పంపిస్తే ఉపయోగం ఏమిటి, పంపించకపోతే ఏంటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పెద్ద కోడలు. హరిలాగా కాదు సుమ, ఏ విషయాన్నైనా తెగేదాకా లాగుతుందనే సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే రేపు ఎప్పుడో అత్త మంచాన పడితే మాదే బాధ్యత. కాదని ఇప్పుడే చెప్పేసి పోనీ అత్తని ఇప్పుడే పంపించేద్దామంటే అమ్మో అన్ని పనులు తానే చేసుకోవాలి. పంపించకపోతే ఎల్లకాలము అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో, ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో. ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరీ ఎవరు చేస్తారు? అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది. వద్దులే, ఈవిడను ఉంచుకోవడం ఎందుకు? కాలు చేయి పడిపోయాక ఆవిడ కింద చాకిరీ చేయడం ఎందుకు? పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపించేస్తాను అని నిర్ణయించుకుంది పెద్ద కోడలు. మొత్తానికి జానకమ్మ చిన్న కోడలితో వెళ్ళాలని నిర్ణయం జరిగిపోయింది. నీ నిర్ణయం ఏమిటి? నీకు ఎవరి దగ్గర ఉండాలని ఉంది అని ఒకరు కూడా తనని అడగలేదు. అసలు ఆమె మనసులో ఏముందో ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రేపే ప్రయాణం అని చెప్పారు. దాంతో ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక చిన్న కోడల్ని అడిగింది జానకమ్మ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను అత్తయ్య, ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులను ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు.
అందరూ వింటుండగానే జానకమ్మతో చెప్పింది సుమ. ముఖ్యంగా మందుల ప్రిస్క్రిప్షన్ అవన్నీ మర్చిపోకండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మీ పెన్షన్ పాస్బుక్ కూడా తీసుకోండి అని అంది సుమ. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఎంత ధైర్యం, అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అని అడగాలనుకుంటూ సుమాని చూసి ఆగిపోయాడు పెద్ద కొడుకు. ఏదో అనాలనుకునే తోటికోడల్ని కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని. ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరి. ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను. తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర కూర్చొని ఏడ్చింది జానకమ్మ. ఆ రాత్రి ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరవచ్చు. రేపు ప్రయాణం అంటే తీసుకెళ్లాల్సిన సామాన్లు ప్యాకెట్లు సర్దుకోవడమే సరిపోతుంది. పైగా పెద్ద కోడలు కొడుకు మా అవసరాలేమైనా తీరుస్తుందా, తన పూజ చేసుకుంటుందా అని అనుకుంటారేమో అనే భయం. ఆ ఒక్కరోజు తనకి ఏమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసికోట, పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో, అడిగితే కోడలు ఏం సమాధానం చెప్తుందో. తన పిల్లలే తనని పట్టించుకోకపోతే కోడలికేం అవసరం పట్టించుకోవడానికి? పెద్ద కొడుకు వాళ్ళ నాన్నలాగే తనకు ఏ విషయం చెప్పడు. నెలకొకసారి చెక్కొకటి తెస్తాడు సంతకం పెట్టడానికి. మాట్లాడకుండా సంతకం పెడుతుంది. పెద్ద కోడలేమో కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది. అది ఆమె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయడం అలవాటైపోయింది. భర్త, అత్తగారు తనని అలా తయారు చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఒంట్లో ఓపిక ఉంటుంది అని సమాధానం పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తననే రకంగా చూడబోతుందో. భర్త, బావగారు తనకన్నా పెద్దది తోడుకోడలు ఉందని కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది. 63 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతగానితనానికి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకున్న చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్నా ఏమనకుండా ఉన్న చిన్న కొడుకును చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో, చిన్న కోడల దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది జానకమ్మ. తర్వాత రోజే ప్రయాణం. జానకమ్మ అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడి గది కూడా ఉంది. చాలా ఆనందపడిపోయింది జానకమ్మ. స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టండి అత్తయ్య అంటూ. దానికి చాలా సంతోషపడిపోయింది జానకమ్మ. నాకు వచ్చినట్లు వంట చేశాను అత్తయ్య, రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దాం, రెడీగా ఉండండి. భర్త వింటుండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి. సుమ అన్నట్టుగానే సాయంత్రం అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ వెయిటర్ కేక్ తీసుకురావడం చూసి ఎవరో ఆ అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ తన చిన్ననాటి సంగతులు గుర్తొచ్చి తనకి ఆ అదృష్టం లేనందున జానకమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు. లేక పుట్టిన ఒకే ఒక్క కూతుర్ని నేను. లక్షల ఆస్తి, వైభవంగా చేయకేమి, ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారు అంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియడం, ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకు కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బ్రతకలేదు. లక్షల ఆస్తికి వారసురాలైన తనకంటూ ఎవరూ లేరు. ఆస్తి ఉన్న తనకు అహం ఎక్కడ అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు. భార్య అంటే భర్త బాగోగులు చూసేది అనుకునే మాత్రమే అని అనుకునే భర్త. అంతేగాని భార్య బాగోగులు తను కూడా పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు ఆయన. తనకి ఒక మనసుంటుందని, తనకి కొన్ని ఇష్టాలు ఉంటాయని ఎవరికీ పట్టలేదు. పోనీ పిల్లలు పెద్దయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు. మరలా తనలో ఆ ఆలోచనలు రెక్కెత్తించాయి. బయటికి రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది. కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికి వచ్చింది ఆ కేకు. ఆశ్చర్యపోయింది జానకమ్మ. కోడలు సుమ పుట్టినరోజేమో, అందుకే డిన్నర్కి తీసుకొచ్చింది అని అనుకుంది. తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరికి వచ్చిన కేకు వైపు. 63వ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య, జానకమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుమ.
ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే జానకమ్మ కళ్ళెంబట నీళ్ళు ఆగలేదు. మా నాన్న ఇన్నన్ని రోజులు నా పుట్టినరోజుని వైభవంగా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళెంబట నా నీళ్ళు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు బొంగురు పోతుంటే కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది జానకమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుమాని హరి. ఇన్నాళ్ళు తామెవ్వరు చేయనిది చేసిందని, ఇందుకే నా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు. మీకు కోడలినైనా కూతురినైనా నేనే అని అనకుండా, నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే. ఇక నుండి మీరు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండండి. మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి జానకమ్మను హత్తుకుంటూ అంది సుమ. నా పుట్టినరోజు ఈరోజు అని నీకు ఎలా తెలిసింది? కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది సుమాకి. అత్త, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు. అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయట పడేశాను. పనమ్మాయిని పట్టుకుపొమ్మన్నాను అని తోటికోడలు అంటుంటే కళ్ళెంబట నీళ్లు కక్కుతున్న అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడడానికి ఆ అట్టపెట్టెల్లో ఏముందోనని చూస్తే అన్నీ డైరీలు, అత్తగారి డైరీలు. ఆవిడ మనసు దాచుకుంది ఆ డైరీలలో. వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో పడేశారు. అప్పుడు వచ్చింది తోటికోడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో ఆవిడ చేత అలాంటి పనులు చేయించడం, ఆఖరికి ఆవిడ డైరీలు కూడా బయట పడేయడం, బావగారు గమనించనట్లు ఊరుకోవడం, ఇంట్లోనే ఉన్న హరి కూడా పట్టించుకోకపోవడం సహించలేకపోయింది సుమ. అలా అని వారికి ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి. పనిచేసే బాధ లేకుండా చేయాలి. ఎలా అని ఆలోచించి ఆ ఇంటికి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్తే కానీ ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయడం, ప్రమోషన్ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, నెల రోజుల్లో ఇక్కడున్నారు. ఆలోచనల్లో మునిగిపోయిన సుమాని ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది జానకమ్మ. బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుమ. ఇది నా డైరీ, నీ దగ్గరికి ఎలా వచ్చింది? కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగిందామె. అమ్మకు డైరీ రాసే అలవాటు ఉందా? మొదటిసారి వింటున్నాను హరి. ఇదే కాదత్తయ్యా, అన్నీ ఉన్నాయి. నీ రూమ్లో సర్దించాను అని అనగానే సుమ గట్టిగా అత్తుకుని, ఇన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్ద కోడలులాగా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది జానకమ్మ. మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మెంతో మీరు అంతే అత్తయ్య అన్న సుమా మాటలు హరిలో ఆలోచనలు రేకెత్తించాయి. వదినను చూడు, అమ్మని ఎంత బాగా చూసుకుంటుందో అత్త అని వెనకే తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అమ్మకే వంటగది అప్పచెబుతుంది అని ఒకసారి అంటే, మీ వదినలాగా అమ్మను నేను చూసుకోనులేండి అన్న సుమా మాటలకి చాలా కోపం వచ్చింది. అప్పుడు చదువుకున్న గర్వం అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది ఆ మాటలకి అర్థం. అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు, మనసుని అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించాలని. మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హరికి. తల్లి చేతులు పట్టుకున్నాడు. క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది జానకమ్మ. మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో, కానీ మేమెవరము మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం. అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుమా. సుమా వైపు తిరిగి చెప్పాడు హరి. ఓకే ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి అని నవ్వుతూ అన్న సుమని అనుసరించాడు హరి. Thank you for watching. Please do subscribe for more videos.